తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడ. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించి విత్తపడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 వెయ్యింతలుగా విస్తరింపజేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట వింటుంటే చాలా విచిత్రంగా ఉన్నది. మృతులను సజీవుడుగా. చనిపోయిన వ్యక్తితో ఎవరన్నా మాట్లాడతారా? ఏమన్నా చెప్పాలి. చనిపోయిన వ్యక్తికి ఎవరన్నా పేరు పెట్టి పిలుస్తారా? చనిపోయిన వ్యక్తికి మనము పేరుస్తాం. ఏంటది? ఏమంటారమ్మా? చనిపోయిన వ్యక్తిని ఏమంటారు? డెడ్ బాడీ. పేరు ఉండదు, ఊరు ఉండదు, ఇంకే ఆడ ఉండదు, మగ ఉండదు, రాజు ఉండదు, పేద ఉండదు. ఏమంటారు? ఏ బాడీని తీసుకొచ్చేసారా? ఇంకా మార్చరీలో ఉన్నదా బాడీ? తీసుకొచ్చేసారా? ఇంకా పేరు ఉండదు ఏమని. వెంటనే ఆ వ్యక్తి అడ్రస్ పోతుంది, గల్లంత అయిపోద్ది. ధనము, ఐశ్వర్యము, కోటీశ్వరుడా, లక్షాధికార, భిక్షాధికార ఏముండదు. ఇంకా ఒకటే పేరు ఎవరికైనా సరే. ఏమంటది అంటే మళ్ళీ అందులో పార్థివ దేహం అని, మృతదేహం అని, ఇంకా కొంచెం అలా లెవెల్ పెరిగి కొలిది వేరే వేరే మాటలు మాట్లాడుతుంటుంటారు. కానీ వాస్తవం ఏంటంటే దానికి ఏం పేరంట? డెడ్ బాడీ. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే మన దేవుడు మృతులను ఎవరిని పిలిచాడు అలాగా? లాజరు ఎవరు? మార్తా మరియల సహోదరుడు లాజరు చనిపోయాడు. రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. 72 hours తర్వాత బాడీలో మొత్తం పార్ట్స్ అన్ని కూడా కుళ్ళిపోతాయి అనమాట. అంటే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో జీవం ఉండే అవకాశం లేదు. అందుకని దేవుడు 72 hours వరకు వెయిట్ చేశాడు. తర్వాత వచ్చాడు అనమాట. వచ్చి ఏమన్నాడు? లాజర్ బాడీ ఎక్కడ అన్నాడా? లాజర్ డెడ్ బాడీ ఎక్కడ అన్నాడా? కానీ ఏమని పిలుస్తున్నాడు? ఏమన్నాడని? లాజరు. ఎప్పుడన్నా ఎవరినన్నా మీరు పిలిచారా అలాగా? ఎవరితోటన్నా మీరు మాట్లాడారా? ఏమంటారు మీరు? నా అప్పు, నా సమస్య, నా రోగం అంటే ఎవరిది? మీది ఏమన్నా ఆస్తుంది? చాలా మంది నేను ఇందాక చెప్పాను మార్నింగ్, ఏం చేస్తాం మనం? ఇది నా బంగారం, లేకపోతే ఇది నా ప్రాపర్టీ. ఆడలో చెప్తారు మాట, ఇదిగో మా అమ్మగారు పెట్టారు కేసు బంగారం, మా అమ్మగారు కొని ఇచ్చారు కారు, ఇది మాది. లేకపోతే చెప్పుకుంటారు కదా, ఇది మా టీవీ, లేదా ఇది మా ఫ్రిడ్జ్, ఇట్లా చెప్పుకుంటారు. అలాగే షుగర్ కూడా చెప్తారు చాలా మంది. నా షుగరు, నా బీపీ, ఇది మంద కాదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదైనా ఉంటే అది మందే, ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. మన తండ్రిలో ఉన్నది మనకు చెందుతుంది కదా. తండ్రి ఆస్తి అంతా పిల్లలకు చెందుతుంది. మరి యేసుప్రభుకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? యేసుప్రభు ఎప్పుడైనా అంబులెన్స్లో వెళ్తున్నా చూసారా? బైబిల్ ఎప్పుడైనా యేసుప్రభు తుమ్ముతున్నట్టు దగ్గుతున్నట్టు ఏమన్నా రాశారా? ఏమీ లేవు. కానీ మనం ఏం చేస్తాం? నా బీపీ తగ్గాలని ప్రేయర్ చేయండి, నా షుగర్ తగ్గాలని ప్రేయర్ చేయండి. మరి క్రైస్తవులు అయిన తర్వాత ఒక సేవకుడు భలే పాట రాశాడు అన్నమాట. పరిశుద్ధాత్ముడా నీవు నాకు యజమానుడా, నీదంతా నాదయ్యా, నాదంతా నీదయ్యా, నీకు లోబడుదును, నమ్మకంగా జీవించేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే నాదంతా నీది. ఏముంది మన దగ్గర? మీరు అంటారు కదా, షుగరు, బీపీ, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, అప్పులు, అనారోగ్యము, నిరుద్యోగం, పేదరికం, ఒంటరితనము, కృంగుదల, మానసిక ఒత్తులు, నిందలు, ఇవన్నీ మనకున్నాయి. ఇవన్నీ అంట ఆయన ఆయనదంతా కూడా మందంట. ఆయన దగ్గర ఏముంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూసారా? ఆయన అన్ని మన అంట. ఆయన దగ్గర ఏముంది? సమాధానం ఉంది, శాంతి ఉంది, ఐశ్వర్యం ఉంది. ఆయన కుడి చేతిలో ఐశ్వర్యము, ఎడమ చేతిలో ఏమున్నాయి? ఘనత, మహిమ, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా ఉన్నాయంట. అటువంటి దేవుని చేతిలో నీకు ఏమిస్తాడు ఆయన? నీకు ఇవ్వాలంటే ఇప్పుడు నా దగ్గర ఏముందో అది ఇస్తాను మీ దగ్గర, మీకు అంతే కదా. నా దగ్గర లేని తెచ్చేవాలేను కదా. ఏమా నేనేమి మేఘాన్ని కాదు. 6వ తరగతిలో పాఠం ఉంటుంది. మేఘం అంట తన దగ్గర లేకపోయినా సరే సముద్రం దగ్గరికి వెళ్ళంట, నీళ్ళు అప్పు తీసుకునంట, అక్కడ నీళ్లు తాగంట, ఎక్కడైతే వర్షం ఎక్కడైతే నీళ్ళు లేవో ఆ ప్రాంతంలోకి వెళ్ళంట, మేఘాలు వర్షం కురుతాయంట. మరి నాకు తెలియదు కానీ 6వ తరగతిలో తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది ఈ పాఠం. మేగుడు తన దగ్గర లేకపోయినా కూడా వెళ్ళి అట్లాగా దానం గురించి ఏదో మనకి స్కూల్లో లెసన్ నేర్పుతారు.
కానీ దేవుడు అలా కాదు. ఆయన దగ్గర ఏది ఉందో అది మనకి ఇస్తాడు. ఏముంది దేవుడి దగ్గర? రోగం ఉన్నదా? మరేంటి, ఎందుకు ప్రభు నాకు జ్వరం ఇచ్చావు, ఎందుకు ప్రభు నీకు నడువు నొప్పించావు, ఎందుకు ప్రభు నాకు కాలు ఎరగొట్టావు చెప్తారు కదా. మీరు చాలా మంది సాక్ష్యం చెప్తారు, చక్కగా మాట్లాడుతుంటారు అనమాట. దేవుడు నాకు భలే బుద్ధి చెప్పట్లేండి. ఏం చెప్పాడు? అదే కాలు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు. చెప్పిన మాట ఏంటలేదని. మీ పిల్లలు మీరు చెప్పిన మాటలు ఏంటలేదని కాలు ఎరగొట్టి కూర్చోబెడుతున్నారు ఇంట్లోను. ఏమా చెప్పాలి, మీ పిల్లలు మీరు ఎప్పుడన్నా కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెడుతున్నారా ఇంట్లోను? మీరేమో మంచోళ్ళు, దేవుడు చెడ్డడా? సో కాబట్టి దేవుడు బుద్ధి చెప్పాలంటే మనకి కాళ్ళు చేతులు ఎరగొట్టడు. మరి ఎలా బుద్ధి చెప్తాడు దేవుడు? ఎలా చెప్తాడు చెప్పాలి. స్కూల్లో పిల్లలకి పాఠాలు ఎలా చెప్తారు మాస్టర్లు? ఏం ఉపయోగించి చెప్తారు చెప్పాలి. స్టిక్ కాదులేండి, బుద్ధి చెప్తారంటే పాఠం ఎలా చెప్తారు అంటున్నాను. దేనితో చెప్తారు పాఠాలు? ఏం ఉపయోగించి చెప్తారు? అదే ఇప్పుడు వాడి దగ్గర ఉన్న పుస్తకాన్ని బట్టి చెప్తాం మనం, వాడు ఎన్నో తరగతి ఏంటి అన్నది. మాస్టర్ ఏం చేస్తాడు? టెక్స్ట్ బుక్ చూసి అందులో ఎగ్జాంపుల్ చెప్పి కొన్ని హోంవర్క్ ఇస్తాడు. అంటే స్కూల్లో పాఠం మాస్టర్ చెప్పాలంటే ఏమి ఉండాలి? టెక్స్ట్ బుక్ ఉండాలి. ఆ టెక్స్ట్ బుక్ ఆధారంగానే చెప్పాలని టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి, టెక్స్ట్ బుక్స్ నుంచి ఎగ్జామ్స్ వస్తాయి, అన్ని జరుగుతాయి. టెక్స్ట్ బుక్ దాటి ఎప్పుడు చెప్పడు మాస్టర్, అంతేనా? మాస్టర్ పాఠం చెప్పాలంటే పుస్తకం చూసి చెప్పాలి, అంతే కదా. మరి దేవుడు మనకు పాఠం చెప్పాలంటే చెప్పాలి. ఎలా బోధించాడు మనకి? బైబిల్ ఉన్నది కదా, అదే మన పుస్తకం, అదే మన జీవితం. కాబట్టి నీకు ఏదన్నా దేవుడు బోధించాలి అంటే ఏం చేస్తాడు? బైబిల్ నుంచి బోధిస్తాడు, బైబిల్ నుంచి చెప్తాడు. అంతేగాని కాళ్ళు ఎరగొట్టి చేతులు ఎరగొట్టి యాక్సిడెంట్లు చేయించి అక్కడి నుంచి కింద పడేసి లారీ కింద పెట్టి దాని కింద పెట్టి ఇలా చేసి అలా చేసి ఇదంతా దేవుడే చేశాడు. ఇది తప్పుడు ఆలోచన అనమాట. దేవుడు ఎప్పుడు కూడా నీకు యాక్సిడెంట్లు అవ్వాలని, కాళ్ళు ఎరగొట్టాలని, లేకపోతే నీకు డెంగ్యూ ఫీవర్ రప్పించి నేను మంచం మీద పడుకోబెట్టి నీకు బుద్ధి చెప్పాలి, ఇట్లాంటి ప్లాన్స్ ఏమీ చేయడం అనమాట. దేవుడు నీకు ఏదైనా చెప్పాలంటే బైబిల్ ఉన్నది, బైబిల్ ద్వారా బోధిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మృతులను సజీవులుగా పిలిచేవాడు. అసలు వండర్ఫుల్ కదా అది. ప్రపంచంలో ఎవరన్నా సరే చచ్చిపోయిన వ్యక్తికి పేరెట్టి పిలిచినట్టు ఎక్కడన్నా ఉన్నదా? కానీ ఉన్నది బైబిల్లో. అందుకే బైబిల్ చరిత్ర గ్రంథం, చరిత్రకు మూలాధారమైన గ్రంథం. హల్లెలూయా. బైబిల్లో చరిత్రలోంచి వచ్చింది కాదు, బైబిలే చరిత్ర అనమాట. బైబిలే చరిత్రను సృష్టించింది అనమాట. అంతేగాని చరిత్రలోంచి బైబిల్ రాలేదు, బైబిల్లోంచి చరిత్ర వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రపంచ చరిత్రనే రెండు భాగాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తే కేంద్రం అనమాట. క్రీస్తు చరిత్రను రెండు భాగాలు చేశాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడు అంటే మృతులను సజీవులుగా పిలిచేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. కాబట్టి మీ జీవితంలో ఇది నేర్చుకున్నట్లయితే ఎంత అద్భుతం ఉంటుందో తెలుసా జీవితం. లేదు మీ జీవితంలో ఏమి లేదు, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, లేకపోతే మీ జీవితంలో ఏదైతే ఆశపడుతున్నారో అది లేదు. కానీ ఏం చేస్తారు మీరు? లేదంటే వారికి ఎప్పుడు కూడా అందరూ కూడా మాకు ఏం లేదు, ఉద్యోగం లేదండి, మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదండి, మా జీవితంలో అన్ని సమస్యలేనండి, మా జీవితంలో అన్ని బంధకాలేనండి. ఏం చేస్తున్నాం మనం? ఎప్పుడు కూడాను సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాం, సమస్యను ఎనాలిసిస్ చేస్తూ ఉన్నాం, సమస్య గురించి గొప్పగా చెప్తూ ఉన్నాం, సమస్యను గొప్ప చేస్తాం. ఇందులో ఒక్క మాట దేవుడి గురించి ఉన్నదా? లేదు. కానీ పొద్దున చెప్పాను, శద్రకు మిషక్ అబేద్నెగో ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ అగ్నిగుండం ఎంత, మా దేవుడు గొప్పడు, దీని నుంచి కూడా విడిపిస్తాను మా దేవుడు. ఎలా ఉన్నదన్నమాట? దేవుడికి మహిమ వచ్చేలాగా ఉన్నది. మనం ఏం చేస్తాం? అసలు నాకు ఎంత సమస్య, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది తెలుసండి, అసలు నేను ఎంత ఆర్థిక సమస్యలో తెలుసండి, నేను అప్పుల్లో ఎంత ఇరుక్కుపోయినా తెలుసండి, అసలు బయటికి రానటువంటి పరిస్థితిలో ఎంత ఎక్స్ప్లెనేషన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సమస్య గురించి సమయం అంతా సమస్యకు పెట్టేస్తాం. అసలు దేవుని మాట ఒక్కటి కూడా లేదు అక్కడ. కానీ నేను క్రైస్తవుని, కానీ నేను దేవుని నమ్ముకున్నాను, కానీ నేను దేవుని బిడ్డని, నేను విశ్వాసిని. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడంట అబ్రహాముకి. ఎలాగా? లేని వాటిని ఉన్నట్టుగా పలికవాడును, మృతులను సజీవునిగా పిలిచిన వాడైనటువంటి దేవుడిని కలిగి ఉన్నాడు ఆయన. ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఆ దేవుడిలా పలుకుతాడు అనమాట. ఈ రోజు మనం కూడా ఉద్యోగం లేదా, థ్యాంక్ యూ జీసస్ ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు అన్నారు. ప్రమోషన్ లేదా, థ్యాంక్ యూ జీసస్ ప్రమోషన్. ఎలాగా? ఆధారం ఉండదు దానికి. శూన్యంలో భూమి అలాడుతుంది. ఎవరు నమ్ముతారు? ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ శాస్త్రవేత్తలు తర్వాత ప్రూవ్ చేశారు, దేవుడు ముందు చెప్పిన తర్వాత. అసలు ఇంపాసిబుల్ కదా. ఏదో ఒకటి ఆధారం ఉంటే కానీ ఫ్యాన్ ఉంది, ఆ పైన రాడ్ లేకపోతే కింద పడుతుంది, అది గాల్లో తిరగదు కదా అది కదా. కానీ దేవుడు చూడండి, ఇంత భూగోళాన్ని అలా ఆకాశంలో గాల్లో పెట్టాడంట, శూన్యంలో పెట్టాడంట. శూన్యంలో పెట్టాగా ఆగన్నాడా? లేదు. తిరగమన్నాడు, గిరగిరన్న తిరుగుమని ఆగమన్నాడా? నీ చుట్టూ నువ్వు తిరగాలి,
సూర్యుడు చుట్టూ తిరగాలన్నమాట. ఎంత పని చేస్తుంది భూమి తెలుసా మీకు? అసలే ఎంత కరెక్ట్గా చేస్తుంది. 1 ఇంచు సూర్యుని దగ్గరికి వెళ్తే మాడిపోతాం మనం, 1 ఇంచు దూరం వెళ్తే మంచిగా గడ్డగట్టేస్తుంది. అంతా కూడా అంత సిస్టమేటిక్ గా అంత కరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి భూమి ఆ యొక్క గడియారంలో ముళ్ళు చూడండి, సెకండ్ ముళ్ళు కరెక్ట్ గా సెకండ్ ఎక్కువ తిరగదు తక్కువ తిరగదు, ఎలా చెప్తే అలాగా అంత కరెక్ట్ గా అన్ని పనిచేస్తారు. కానీ ఒక మనిషి మాత్రమే దేవుని యొక్క చిత్తానికి లోబడలేకపోతున్నాడు. కాబట్టి రోమా 4:17 ఉన్నటువంటి వచనం నాకు చాలా ఇష్టం అనమాట. లేని వాటిని ఉన్నట్టుగా పలకాలి. బ్రదర్, మా ఆయన చాలా మూర్ఖుడు, నాకు చెప్పొద్దమ్మా. మరి ఏం చేయాలి? మంచివాడు. కానీ మంచివాడు కాదు మీ ఆయన, నిన్ను టార్చర్ పెడుతున్నాడు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వేం పలకాలి? థ్యాంక్ యూ జీసస్, నా భర్తకు మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు. బ్రదర్, లేదు కదా, నన్ను చాలా మరి లేదు. ఈ వచనం పట్టుకో నువ్వు. రోమా 4:17 ప్రకారం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినటువంటి దేవా, నా భర్తలో మంచితనం లేదు, అంత మూర్ఖత్వే, కానీ నేను మంచితనాన్ని పలుకుతున్నాను. నా భర్తకు మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు, నా భర్తకు ప్రేమ గల హృదయం ఇచ్చినందుకు వందనాలు, నాకు దూరం అయిపోయిన భర్త నా దగ్గరికి వచ్చి ఇలా చేసినందుకు వందనాలు, మమ్మల్ని ఇద్దరిని కలిపినందుకు వందనాలు. ఇదేది లేదు. కానీ నువ్వేం చేయాలి? పలకాలి. పలికితే ఆదికాండం 1:4 ఏముంది? దేవుడు వెలుగు కలుగుగా కానీ పలకగా కలిగింది. కాబట్టి జీవమరణములు 4 వచనం సామెతల గ్రంథం 18:21 ఉంటుంది అనమాట. కాబట్టి నువ్వేం చేయాలి? పలకాలి. ఏమి పలకాలి? ఏది కావాలి అది పలకాలి. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాం, అక్కడ వంకాయలు ఉంటాయి. చాలా షాపులకి వెళ్తాం, మంచిగా ఏ షాపులో కనబడితే అక్కడ తీసుకుని ఏం చేస్తాం? ఒక చిన్న టబ్ తీసుకుంటాం. అందులోకి ఏవైతే మనకి కావాలో, ఏవైతే మనకు అవసరమో అవి ఏరుకుని తీసుకుని టబ్లో వేసుకుని వాటిని తుయించి బిల్లు చేసి వచ్చేస్తాం. కానీ ఎప్పుడన్నా కానీ మనం ఏంటి ఆ పుచ్చంకాయలు అమ్ముతారు ఏంటి, ఇవన్నీ పుచ్చంకాయలు ఏంటి అని చెప్పి ఎప్పుడన్నా ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉన్నదా? ఇంపాసిబుల్. లేదు. అంతా కూడా ఏముంటదంటే మంచిని పలుకుతాం, మంచిని ప్రకటిస్తాం, మంచిని చూస్తూ ఉంటుంటాం, మంచి వంకలు తీసుకుంటాం, వచ్చేస్తాం, వండుకుంటాం, తింటాం, అయిపోతుంది. కానీ సమాజంలో చూసినట్లయితే మనుషుల్లో ఏ చెడ్డ ఉన్నదా, ఏ లోపం ఉన్నదా ఇదే వెతికిదా కూర్చుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు ఏది కావాలో అది పలుకు. నువ్వేది పలుకుతావో అది పొందుకుంటావు, నువ్వు ఏది చూస్తావో అది పొందుకుంటావు. అబ్రహాంతో దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహామా చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి మాటగా నేను భావిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 28:16 మనం అక్కడ చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. ఏమని ఉంటదంటే, విశ్వసించువాడు కలవరపడ్డు. బ్రదర్, నేను దేవునిలో చాలా విశ్వాసం ఉంచాను, నా భర్త మారడాలని చెప్పి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు ఈ ఉద్యోగం ఇస్తాను చేయడం చెప్పి ఎంతో విశ్వాసంతో కనిపెడుతూ ఉన్నాను. కానీ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. హల్లెలూయా. ఎలా ఉన్నాయంటే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు. హల్లెలూయా. విశ్వసించేవాడు కలవరపడ్డాడు. కానీ ఎంత గందరగోళంలో ఉంటారంటే, ఎవరు ప్రతిరోజు బైబిల్ చదివేవాళ్ళే, ఎవరు ప్రార్థన చేసేవాళ్ళే, ఎవరు ప్రసంగాలు చెప్పేవాళ్ళే, ఎవరు దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళే, విశ్వాసులే, దేవుని సంధికి వెళ్ళేటువంటి వాళ్ళే, దేవుని వాక్యం లోతు తెలిసినటువంటి వాళ్ళే ఏం చేస్తున్నారు తెలుసా? కలవరం. కానీ ఏమంటారు? దేవుని మీద మేము విశ్వాసం ఉంచాం. అబద్ధం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మాట వింటున్న వారందరికీ కూడా, మీరు ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నారు. ఎందుకంటే మీరు వాడిన మాట వాక్యానుసారంగా లేదు. విశ్వసించేవాడు కలవరపడ్డు. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచావంటే నీ ఉద్యోగం ఊడిపోయినా, నీ జీవితం సర్వనాశనం అయిపోయినా, యోగు వలె పెంట మీద ఉన్న కూడా దేవుడు గొప్పోడు. ఏ కీడైనా కూడా మనం అనుభవించాలి, ఆ కీడు నుంచి మనం విజయం పొందుకుంటాం, కీడు మీద మనం జయం పొందుకుంటాం అని మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా విశ్వాసంతో పలుకుతాం అనమాట. విశ్వాసం కలవాడు ఎప్పుడు కూడా కలవరపడ్డు. నీకు ఉన్నది ఊడిపోయినా సరే, నీ జీవితం సర్వనాశనం అయినా సరే, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నా సరే ఏం చేస్తారంటండి? హ్యాపీగా ఉంటారనమాట, సంతోషంగా ఉంటారనమాట. కలవరం అనేటువంటిది వాళ్ళ కళ్ళలో కూడా రాదనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు కలవరపడుతున్నావు అంటే, బ్రదర్ అసలు ఉద్యోగం లేదు, పిల్లల పరిస్థితి ఏంటి, ఫీజులు ఎలా కట్టాలి, రెంట్ ఎలా కట్టాలి, నాకేం భయం వేస్తుంది, ఆందోళన చెందుతూ ఉన్నాను, నా భర్త పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, నా ఇంటి పరిస్థితి బాగలేదు, నా ఒంటి పరిస్థితి బాగలేదు, నా తల్లిదండ్రులు బాగలేదు, నా అమ్మలు బాగలేదు, వీళ్ళు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు. ఎప్పుడు కూడా ఏది బాగలేదు, ఏది సమస్య దాన్ని నువ్వు పలుకుతూ ఉన్నావు. నువ్వు సమస్యకు చెప్పాలి దేవుని గొప్పతనాన్ని, సమస్యలకు నువ్వు బోధించాలి దేవుని సువార్తని. హల్లెలూయా. ఇజ్రాయేల్ చిన్నది బానిసగా ఉన్నది, కానీ పరాక్రమశాలి అయినటువంటి ఆ నయమానికి ఏం చేస్తున్నట్టు ఆమె సువార్త ప్రకటిస్తుంది. అదే నన్ను బానిసని చేశారు, నన్ను బంధకాల్లో పెట్టారు, నా జీవితం సర్వనాశనం చేశారు, ఇట్లా ఆలోచించట్లేదు. ఆమె ఏం చేస్తుంది? ఇదిగో నువ్వు పలానా చోటకి నువ్వు బాగుపడతావు,
నా జీవితం నువ్వు సర్వనాశనం చేసావు, కానీ నీ జీవితం బాగుపడతాను నేను సలహా ఇస్తున్నాను, నీకు సువార్తను ప్రకటిస్తున్నాను, నీకు శుభవర్తమానం చెప్తున్నాను నేను. హల్లెలూయా. విశ్వాసం గలవాడు ఎప్పుడు కూడా కలవరపడ్డు. ఆమె ఎక్కడుంది? చిన్నది బంధకాల్లో ఉంది, బానిసగా ఉంది, కానీ ఆమె కలవరలేదు, బిందాస్గా ఉంది, హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ రోజున నువ్వు బానిసగా ఉన్నావా, లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉన్నావా, లేకపోతే నువ్వు ఆశీర్వించబడిన వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే గోతిలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా? యేసు ఎక్కడ ఉన్నాడండి? జైల్లో ఉన్నాడు. కానీ ఉన్నాడు, ఇదిగో నీకు 3 రోజుల నీ ఉద్యోగం నీకు వస్తుంది. హల్లెలూయా. ఈయన ఎక్కడున్నాడు? బంధకాల్లో ఉన్నాడు. కానీ ఈయన కలవరం ఉన్నదా? ఈయన జీవితం ఏమవుతుందో తెలియదు, ఈయన గతి ఏంటో ఈయనకి తెలియదు. కానీ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా గోతిలో ఉన్నా సరే, జైల్లో ఉన్నా సరే, ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, ఇప్పుడు యేసు సింహాసనం వచ్చి కానీ అధికారం చెలాయించేవనన్నా కక్ష తీర్చుకున్నాడా? గోతిలో ఉన్నప్పుడు కక్ష పెట్టుకున్నాడా? నన్ను గోతిలో పడేస్తారు, మీ సంగతి చెప్తాను అన్నాడా? అసలు ఆలోచించాడా? ఏమంటున్నాడు పైగా? నువ్వు అన్న నన్ను గోతిలో పడేస్తారు, మంచిదే, ఆ రోజు మీరు అలా పడేసారు కూడా ఇక్కడికి వచ్చాను నేను, మీరు ఆ రోజు మేలు నాకు కీడు చేశారు కానీ అది మేలుగా మార్చబడిపోయింది. చూస్తారా? విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు మనసు ఎలా కూడా తెలుసా? కక్ష తీర్చుకునే మనసు ఉండదు, కలవరపడే మనసు ఉండదు, ఎప్పుడు కూడా దేవుని మహింపరిచే విధంగా ఉంటారనమాట. హల్లెలూయా. మీరేమి చేసినా సరే, మీరు ఎన్ని విధాలుగా, ఒక వ్యక్తి స్కూల్లో మీకు ఇష్టమైనటువంటి, మీకు నచ్చినటువంటి ఒక బుక్ని తీసుకురావాలి, దాన్ని బెస్ట్గా అలంకరించాలి, అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నప్పుడు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారంట. స్కూల్లో పిల్లలందరూ కూడా అన్ని రకాల పుస్తకాలు పట్టుకుని వెళ్ళారంట. నా కూతురు లాంటిది ఒక ఆమె ఏం చేసిందంటే, ఆమెకి ఇష్టం బైబిల్ కాబట్టి బైబిల్ పట్టుకుని వెళ్ళిందంట. అప్పటికి అందరూ ముందు వచ్చేసారు. పాపం కొంచెం లేట్కి వెళ్ళేసరికి అందరూ పుస్తకాలు పెట్టేశారంట. ఎంత తొందర అయిందంటే, ఎంత ఎత్తిని. లాస్ట్ వెళ్ళింది కదా, ఏం చేసింది? పైన పెట్టిందంటే అందరు నవ్వుతున్నారు. హే, లాస్ట్ వచ్చింది, పైన ఉంది, మేము ఫస్ట్ పెట్టాం అని అంటే, నా కూతురు తెలివి తగ్గదు కాదన్నమాట. ఏమని ఉంటుంది అనుకుంటున్నారు? అన్నిటికంటే పైన ఏదేమని తెలుసా? నాదే గొప్పది అన్నదంట. హల్లెలూయా. అన్ని పుస్తకాలు పైన నాదే ఉంది, నాదే గొప్ప. ఓహో, అందులో ఒకటి లేసి ఏం చేయడంట, సరేరా ఒరే తీయండిరా, అందరికంటే కింద పెట్టండి అని చెప్పి కింద పెట్టారంట. అప్పుడు కూడా నా కూతురు తెలివి తక్కువ కదా, ఏమన్నదా తెలుసా? అన్ని పుస్తకాలు నా పుస్తకమే అవుతుంది అన్నట్లుగా ఆధారం నా పుస్తకమే, నా బైబిల్ అన్నదంట. అమ్మ బాబు, ఇలా కదరా, ఒరే పైన కాదు కింద కాదు మధ్యలో పెట్టరా అన్నాడంటే ఎవడో లేసి. వెంటనే లేసి ఏం చేశారంటే, మొత్తం సగం పుస్తకాలు తీసేసి అక్కడ పెట్టి మళ్ళీ సగం పుస్తకాలు పైన పెట్టారంట. నా కూతురు అస్సలు తెలివి తక్కువ కదా, ఏమన్నా తెలుసా? పైన కాదు కింద కాదు మధ్యలో, కాబట్టి నా బైబిలే కేంద్రం అన్నట్లుగానే అన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రే, పైన కాదు కింద కాదు మధ్యలో కాదు, తీసిపడేంట్రా దూరంగాను అని కోపం వచ్చి వాళ్ళకి ఏం చేశారంట, ఆ బైబిల్ని తీసి ఇలా విసిరారంట. అప్పటికి నా కూతురు తెలివి తక్కువ కదా, ఏమన్నా తెలుసా? అన్ని పుస్తకాలు ఒక చోట ఉన్నాయి, నా బైబిల్ సెపరేట్, ప్రత్యేకించబడింది, నా బైబిల్ ప్రత్యేకం అన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? నువ్వే స్థితిలో ఉన్నా సరే ఏం చేయాలి? ప్రభుని మహింపరచాలి. అయ్యో, నన్ను గిట్లా చేశారా, నన్ను దూరంగా పెట్టారు, నన్ను వేరు చేశారా, నన్ను ఒంటరి చేశారా, వీళ్ళు చేతగాను అనమాట. శ్రమ దినం నువ్వు కురుంగుని ఎడలా నువ్వు చేతగానివాడు. నువ్వే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మనం ఏం చేయాలంట? దేవుని మహింపరచాలి. నువ్వు ఎలాగున్నా సరే, నిన్ను అందరూ విడిచిపెట్టేశారా, థ్యాంక్ గాడ్ నేను స్పెషల్. అందరూ నిన్ను కేంద్రంగా చేసుకున్నారు, థ్యాంక్ గాడ్ నేను స్పెషల్. అందరూ నిన్ను తొక్కేశారా, థ్యాంక్ గాడ్ నేను స్పెషల్. నువ్వు గోతిలో ఉన్నా సరే, సింహాసనం మీద ఉన్నా సరే, నువ్వు మధ్యలో ఉన్నా సరే, సింగిల్ గా ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే, అందరికి దూరంగా ఉన్నా సరే, నువ్వేం చేయాలి? నేను స్పెషల్, ఐఎమ్ ద స్పెషల్, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని అని ఎప్పుడైతే నువ్వు దేవుని సందులో ఉంటావో ఏం చేస్తావంట? సంతోషించగలుగుతావు, సమాధానం కలిగి ఉండగలుగుతావు. అదే ఉన్నది అక్కడ. విశ్వసించిన వాడు ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, ఎవరు కూడా కలవరపడ్డారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 యోహాను 4:18 చూసినట్లయితే, చదువుతారు ఎవరన్నాను? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. తొందరగా చదవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను 4:18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ. హల్లెలూయా. చాలమ్మా. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టేస్తుంది. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. ఇప్పుడు ఈ గది అంతా కూడా చీకటిగా ఉన్నది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. తన ఆస్తి మీద వారసత్వాన్ని ప్రకటించాలి, ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవడు నా తర్వాత బాధ్యతనిస్తే వాడు స్వీకరించగలుగుతాడని చెప్పి ఆలోచన చేశాడంట.
అప్పుడు వాళ్ళిద్దరికి చిన్న పరీక్ష పెట్టాడంట. ఇటువంటి ఒక గదినిచ్చాడంట, ఈ గదిని ఇంచు గాలి లేకుండా నింపాలి దీన్ని అని చెప్పి డబ్బులు ఇచ్చాడంట ఇద్దరికి. అందులో ముగ్గురు కొడుకులేమో, ఒక కొడుకు ఏం చేశాడంట, ఓహో మంచి ఎండాకాలం సీజన్, వరి పంట బాగా పండిందని చెప్పి గడ్డంతా తీసుకొచ్చి నింపాడంట గదంతా. ఇంకో కుమారుడు ఏం చేశాడంటే బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళాడంట, ఆ షాప్ దగ్గరికి అట్టపెట్లన్నీ తీసుకుని వచ్చి నింపేయాడంట. ఈ మూడో కుమారుడు ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నాడు, ఏం చేయాలి, ఇంత ఖాళీ లేకుండా ఎలా నింపాలి గదిని అంటాను ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడంట. కొంత దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి ఎండలో మాడిపోతూ ఉన్నాడు, ఆకలితో అలమటించిపోతున్నాడు. అయ్యో అని చెప్పి జాలిపడి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటి ఒక బిర్యానీ ఇప్పించాడు, ఒక వాటర్ బాటిల్ కొన్నాడు. ఆ వ్యక్తి ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఒక చెట్టు కింద తీసుకెళ్లి నేను కూర్చోబెట్టాడు, తినమన్నాడు. కొంత దూరం వెళ్ళాడు, ఇంకొంత దూరం వెళ్ళేసరికి అక్కడ కూడా ఎవరో సమస్యలతో బాధపడుతున్నారు, ఎవరో ఇబ్బందులతో బాధపడుతున్నారు. వాళ్ళకి కొంత తన దగ్గర డబ్బులు సాయం చేశారు. ఇలా సహాయం చేసేసరికి సమయం అయిపోయింది, చీకటి పడిపోయింది. అరే నా తండ్రి అప్పగించిన పని నేను చేయలేకపోతున్నాను, ఎలాగ నా జీవితం ఏంటి, ఇంకా నా తండ్రి బాధ్యత నాకు రాదు అని చెప్పి చివరికి ఆయన దగ్గరికి వచ్చేసరికి 10 రూపాయలు ఉన్నాయంట. ఇంకేం చేయాలి అర్థం కాక ఇంటికి వస్తా ఒక క్యాండిల్ కొనుక్కున్నాడంట, ఒక మ్యాచ్ బాక్స్ కొనుక్కున్నాడంట. ఆ 2 పట్టుకుని ఇంటికి వచ్చాడు. చీకటి పడిపోయింది, తనకిచ్చిన కదంతా చీకటమయమైపోయింది, ఏం చేయాలి తెలియట్లేదు. ఒక అన్న చూస్తే గడ్డితో నింపాడు, ఒక అన్న చూస్తే బాక్సులతో నింపాడు. ఈ చిన్న కుమారుడు వచ్చి ఏం చేశాడంటే చూశాడు అలా, అరే ఏంటిడు ఏమి చేయకుండా వచ్చాడు, ఏం అర్థం కావట్లేదు అంటే ఆ చీకటి గదిలోకి వెళ్ళాడంట. దేవా నువ్వే నా ఆధారం, నేనేం చేయగలుగుతాను, నాకేమీ తెలియట్లేదు ప్రభా అని చెప్పి ఆ జేబులో ఉన్నటువంటి క్యాండిల్ తీసి గది మధ్యలో పెట్టాడంట. ఆ మ్యాచ్ బాక్స్ చోటి ఆ క్యాండిల్ వెలిగించాడంట. ఎప్పుడైతే వెలుగొచ్చిందో ఆ గదిలో ఉన్న చీకటి అంతా కూడా బయటికి పారద్రోలబడ్డదంట. గదంతా కూడా వెలుగు చేత నింపబడ్డదంట. హల్లెలూయా. ఎప్పుడైతే వెలుగొచ్చిందో చీకటి అంతా బయటికి, ఇంత ఖాళీ లేకుండా గది అంతా వెలుగు చేత నింపబడ్డదంట. అప్పుడు గడ్డితో పెట్టింది ఎక్కడో ఖాళీ ఉంటది, బాక్సులతో పెట్టింది ఏదో మూల ఖాళీ ఉంటది, కానీ వెలుగుతోటి నింపినప్పుడు ఎక్కడైనా ఖాళీ ఉంటుందా? ఇంపాసిబుల్. దేవుడు నీ హృదయానికి వచ్చినట్లయితే, దేవుడు నీ జీవితంలోకి వచ్చినట్లయితే, దేవుడు నీ కుటుంబంలోకి వచ్చినట్లయితే, పరిపూర్ణంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఏమవుతుందంటే పరిపూర్ణ ప్రేమ భయాన్నంతా వెళ్ళగొడుతుంది. బ్రదర్ నేను దేవుని ప్రేమిస్తున్నాను కానీ భయం వేస్తుంది బ్రదర్, జాబ్ ఉంటుందో ఓడుతుందో, అంతా కూడా ఇప్పుడు లేవుడు జరుగుతున్నాయి బ్రదర్, లేకపోతే ఇది జరుగుతున్నాయి బ్రదర్ అంటే నువ్వు ఎవరి మీద అనుకున్నావు? జాబ్ మీద అనుకున్నావు కాబట్టి నీకు మనశ్శాంతి లేదు, మీ అత్తవారి మీద అనుకున్నావు కాబట్టి నీకు మనశ్శాంతి లేదు, మీ అమ్మగారి మీద అనుకున్నావు కాబట్టి నీకు మనశ్శాంతి లేదు, లేకపోతే ఎవరో నీ ఫ్రెండ్ మీద నువ్వు అనుకున్నావు కాబట్టి నీకు ఏమవుతుంది? వాడు ఏం చేస్తాడో, ఇస్తాడో ఎవడో, సహాయం చేస్తాడో లేదో, భయము, ఆందోళన. కానీ ఎవడైతే వాక్యం చదువు, నేను చెప్పను, ఎవరి మనస్సు గమనించాలి, పరిపూర్ణ ప్రేమ భయాన్ని ఎవరైతే పరిపూర్ణంగా, అసంపూర్ణంగా ప్రేమిస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు అందరు కూడా. నిజంగా పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తే భయపడరంటండి. ఇంకో మాట యెషయా గ్రంథం 26:3 చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద అనుకున్నా వానిని నీవు పూర్ణ శాంతి గలవాలిగా కాపాడుదు. చాలమ్మా, చాలా ఇష్టం నాకు ఈ మనసు, ఈ మాట ఏంటంటే చాలా మంది ఏం పూజ చెప్తారు బ్రదర్ దేవుని మీదే అనుకున్నాం మేము, తర్వాత ఏముంది అక్కడ, కానీ మనశ్శాంతి లేదు. ఇదేంటి అసలు పై పాస్టర్లు చెప్తారు నాకు మై ఫోన్ చేసి, పూర్ణ శాంతి గలవానికి చేస్తాను దేవుడు ఉంటే, దేవుడి మాట ఉంటే ఏమని చెప్తారు ఫోన్ చేసి, బ్రదర్ మేము దేవుడి మీద అనుకున్నాం, అసలు మేము ఎవరిని నమ్మట్లేదు, అసలు ఎవరి మీద మాకు ఆధారం, దేవుడి మీద అనుకున్నాం మేము కానీ మనశ్శాంతి లేదు. దేవుడి మీద అనుకోవటం ఏంటి, మనశ్శాంతి లేకపోవటం ఏంటి? మరి ఇక్కడ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు కదా మీరు. అంటే మీరు చెప్పేది పశ్చాబద్ధం, మీరు చెప్పేది పశ్చాబద్ధం. నాకేంటనే అర్థమైపోతాడు, నవ్వుతాను అనమాట. ఏంటి బ్రదర్ నవ్వుతున్నారు, ఎందుకు అమ్మ అబద్ధాలు ఆడతారంటాను. అబద్ధం నిజమే, దేవుడి మీద ఆధారపడ్డాం మేము. మరి ఇది వాక్యం ఎలా ఉన్నదేంటి? వాక్యానికి మ్యాచ్ అవ్వట్లేదు కదా మీరు చెప్పేది. ఒక విషయం తెలుసా మీకు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొత్త విషయాలు బోధించడంట. తెలుసమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు కొత్త విషయాలు ఏమి బోధించడు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు తీసుకునే అవి మనకు అర్థమయ్యేలాగా బోధించాడంట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఈ వాక్యానికి విరుద్ధంగా ఆయన ఏమీ పనిచేయడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను సత్యస్వరూపైన ఆత్మను పంపిస్తానని దేవుడు చెప్పాడు. ఈ సత్యస్వరూపైన ఆత్మ వచ్చి ఏం చేస్తాడు? మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏది సర్వసత్యం? ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాళ్ళని పూర్ణ శాంతి గలవనిగా చేస్తాను. హల్లెలూయా. ఒకసారి నేను ఒక స్కూల్లో పనిచేస్తుంటే సడన్ గా నాకు వేరే టైం ఇచ్చారు, నాకు కుదరదు అన్నాను. సరే మీరు రేపు నుంచి మానేసింటే రావద్దు అన్నారు. మరి వెంటనే మా ఆవిడకి చెప్పాలి కదా, ఫోన్ చేశాను నేను, ఇట్లాగా రావద్దు అంటున్నారు రేపు నుంచి అంటే, థ్యాంక్ గాడ్ అంటుంది మా ఆవిడ.
ఏమన్నది? అయ్యో ఉద్యోగం పోయిందా, ఎలాగా పరిస్థితి? అట్లేదు. దేవునికి స్తోత్రం, మంచిదిలే అన్నది. ఎందుకంటే మేము ఎవరి మీద ఆధారపడ్డాం? జాబ్ ఈజ్ నాట్ మై సోర్స్, జీసస్ ఈజ్ మై సోర్స్. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎలా పోషించబడతారంటే, నీతిమంతులు సింహం పిల్లల వలె ధైర్యంగా ఉంటారు. హాలేలూయా. మనుషుడు జీవించినది రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా. ఎంత భద్రమైనటువంటి మాటలు ఉన్నాయి, బంగారపు లాంటి మాటలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తు తెచ్చుకోకుండా ఇప్పుడు ఈ ఉద్యోగం పోయింది, తర్వాత పరిస్థితి ఏంటి? రేపు రెంట్ ఎలా కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టాలి? ఈ ఆలోచన అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకానుసారంగా వెళ్ళిపోయింది అంతా కూడా. హల్లెలూయా. కాబట్టి ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాళ్ళు ఎలాగుంటారు? పూర్ణ శాంతి, పూర్తి శాంతి ఉంటుంది నీలో. నీ ఉద్యోగం పోయినా, నీ పరిస్థితి పోయినా, నీ గందరగోళం అన్నా, నీ భర్తని నీ ఫుల్ గా తాగొచ్చి టార్చర్ పెడుతున్నా కూడా నువ్వు ఎలాగుంటావు? శాంతి సమాధానం కలిగి. ఎలాగ బ్రదర్, మీరు బాగానే చెప్తారు వాక్యాలు. నేను వాక్యాలు చెప్పట్లేదు, నేను చెప్తున్నాను అనమాట. నేను అనుభవించినవి చెప్తున్నాను అనమాట. నా చిన్నతనంలో నేను చర్చికి వెళ్ళాలంటే, దేవుని సంధికి వెళ్ళాలంటే, మాదప్పుడు చిన్న గుడిసే, ఇట్లాంటి బిల్డింగ్లా ఏం కాదు, కానీ కొబ్బరాకులతో చాపలల్లి అవే డోర్స్గా పెట్టుకుని వాళ్ళు అనమాట. మేము మా నాన్నగారు ఫుల్గా తాగొచ్చి కరెక్ట్గా అప్పుడు ఇంటికి ఒకటి తలుపుకుంటుంది కదా, అక్కడ పడుకునేవారు మాట, అక్కడే పడిపోయారు. ఇప్పుడు మేము చర్చికి వెళ్ళాలి, ఎలా వెళ్తాం? మా అమ్మగారు ఏం చేసేవారంటే, చిన్న వయసు అయినప్పుడు మా నాన్నగారు అలా అడ్డం పడుకుంటే జాగ్రత్తగా మా అమ్మగారు దాటి మా నాన్నగారి మీద నుంచి అవతలకి వెళ్ళాక నన్ను జాగ్రత్తగా చేతులతో పట్టుకుని అవతల దింపిది అనమాట. ఇలాగా మేము ఎలాగైతే నడుచుకుంటా వెళ్ళిపోయి చర్చి కొంత దూరం ఉండేది, ఒక 1/2 కిలోమీటర్. అలాగా దేవుని సందులో ప్రార్థన చేసుకునే వాళ్ళు. నైట్ 10-11 అయిపోయింది ప్రార్థన అయ్యేసరికి, చీకట్లోనే. అప్పుడు ఇప్పుడు లాగా లైట్లు కరెంట్లు ఏమి లేవు, కానీ చిన్న టార్చ్ లైట్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ప్రార్థన అయిపోయాక మళ్ళీ వచ్చేసరికి అక్కడే ఉండేవాడు మా నాన్నగారు. నెమ్మదిగా ఎలాగైతే దూకి వెళ్ళామో, దాటుకుని వెళ్ళామో, నెమ్మదిగా మళ్ళీ అలా వచ్చేసేసి ఏమి ఎరగనట్లు మళ్ళీ పడుకునేవాళ్ళు అన్నమాట. వీళ్ళు గమనిస్తున్నారా? ఎవరి మనసు మన మీద అనుకుంటుందో దేవుని మీద వాళ్ళు ఎలా ఉంటారు? మా ఆయన కొట్టేస్తాడండి, తిట్టేస్తాడండి, త్రాగుపోతుంది, నేను ప్రార్థన చేసే కొలది ఇంకా ఎక్కువైపోతుంది త్రాగుడు. చూసా మరి దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగో కొనేవారు, వాళ్ళ జీవితం చూడండి, వాళ్ళ నీతిగా నిలబడి కొలది 7 అంతలు పెరిగిందంట మంట. కాబట్టి నువ్వు భక్తి చేసే కొలది మంట పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, ఇబ్బంది పెరుగుతుంది. కాబట్టి నువ్వు దేవుని మీద ఆనుకుంటే నువ్వు ఎలాగుంటావు? పూర్ణ శాంతి గలవానిగా ఉంటావు. ఆ శద్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిలో గంతులు వేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? హ్యాపీగా తిరుగుతున్నారంట, రౌండ్లు వేస్తున్నారు, పార్క్ లో తిరిగినట్టు తిరుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ? అగ్నిగుండంలో చక్కగా హాయిగా పార్క్ వెళ్ళి హుషారుగా తిరుగుతుండే ఎంజాయ్ చేస్తారు. అలా తిరుగుతూ ఉన్నారంట. వాళ్ళతో పాటు దేవుడు కూడా అక్కడ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండం కూడా నీకు ఆనందంగా కనిపిస్తుంది, సింహాల పోడు కూడా నీకు సంతోషంగా కనిపిస్తుంది, చెరసాలు కూడా నీకు సంతోషాన్ని కలిగిస్తాయి అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు? నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు. పేతురు గారు అంటే గాఢ నిద్రలో ఉన్నాడంట. ఎక్కడ? జైల్లోను. ఆ దేవుడితో తట్టి లేకపోతే కానీ లేకట్లేదంట. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క భయంకరమైన సముద్రం మధ్యలో ఆ బోటు మునిగిపోతున్నటువంటి సమయంలో ఆయన గాఢ నిద్రలో ఉన్నాడంట. శిష్యులు వెళ్ళి తట్టి ముట్టి లేకపోతే కానీ లేకట్లేదంట. ఇటువంటి మనసు ఏళ్ళ పూర్ణ శాంతి కలవాలంటే, ఏళ్ళో దేవుని మీద ఆనుకున్న వాళ్ళు అంటే, ఏళ్ళో దేవుని వైపు చూసేటువంటి వాళ్ళు, ఏళ్ళో దేవుని పరిపూర్ణంగా ప్రేమించేటువంటి వాళ్ళు. పరిపూర్ణ ప్రేమ భయం లేదు వాళ్ళకి. చూసారా? మునిగిపోతాను, చచ్చిపోతాను, తేలిపోతాను, ఈ భయం లేదు వాళ్ళకి. యేసుప్రభు అదే బోర్డులో శిష్యులంతా కూడా గందరగోళం, కానీ యేసుప్రభు మాత్రం హాయిగా పడుకున్నాడు. అదే జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గందరగోళంలో ఉన్నారు. పౌలుసీలు మాత్రం పాటలు పాడుకుంటున్నారు. చూసారా? పేతురు గారు మాత్రం హాయిగా పడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ రోజున అనేక మంది దేవుని వాక్యం వింటూ ఉన్నారు, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, పలుకుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు, ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉన్నారు. అన్ని చేసినా కానీ వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి ఫలితాలు చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడే పూర్ణశాంతి గలవానిగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డావు. కాబట్టి దేవుడు ఎటువంటి వాడు? మన దేవుడు రోమా 4:18 ప్రకారం లేనిది ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలిచేటువంటి వాడు. మృతతుల్యమైనటువంటి నీ బిజినెస్ తో నువ్వు మాట్లాడాలి, ఎండిపోయినటువంటి నీ పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి, నీ కాపురం సర్వనాశనం అయిపోయినా సరే నీ కాపురంతో నువ్వు మాట్లాడాలి,
నీ జీవితంలో ఏదైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, ఏ జాబ్ అయితే ఆగిపోయిందో, ఏ ప్రమోషన్ అయితే ఆగిపోయిందో, ఏదైతే నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావో, ఏదైతే నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు, వాటిలో మాట్లాడాలి. అంతేగా నీ పరిస్థితిని బట్టి దేవుడి దగ్గర పెడతాం కాదు. నా జీవితం ముందుకెళ్తలేదు, నా ఉద్యోగం ముందుకెళ్తలేదు, నేను ఏమి సాధించలేకపోతున్నాను, నాది ఏంటి, నేను ముందుకెళ్ళకపోతున్నాను, అంతా అపజయమే, అంతా ఏది తట్టినా కూడా ఇలాగ నాశనం అవుతుంది, ఇలాగ ఇబ్బంది అవుతుంది, ఇలా కాదు మాట్లాడతాం. మరి ఏం చేయాలంట? ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని. ఇలా చెప్పాలి మనం. లేదు ఉన్నట్టు పలకాలి. నీ జీవితంలో విజయం లేదు, నువ్వు విజయం ప్రకటించాలి. నీకు పెళ్లి కాలేదు, థ్యాంక్ యూ జీసస్, నాకు మంచి భర్తను ఇచ్చామని చెప్పాలి. నీకు ఉద్యోగం లేదు, థ్యాంక్ యూ జీసస్, మంచి ఉద్యోగం ఇచ్చినందుకు వందలని చెప్పాలి. నీ దగ్గర రూపాయి లేదు, థ్యాంక్ యూ జీసస్, నన్ను ఐశ్వర్యవంతం చేసినందుకు వందలని చెప్పాలి. నీ దగ్గర ఏమీ లేదు, నన్ను తలగా చేసినందుకు వందలని చెప్పాలి. నా జీవితంలో గొప్ప హెచ్చింపించినందుకు వందలని చెప్పాలి. ఇలా ఎప్పుడైతే చెప్తారో, మీరేది పలుకుతారో అది కలుగుతుంది అనమాట. మీరేం చేస్తారు? నాకు ఉద్యోగం రావట్లేదండి, నాకు ఉద్యోగం రావట్లేదండి, రోజంతా ఇదే పలుకుతున్నావు, నీకు ఉద్యోగం రాదు ఎప్పటికీ. ఎందుకంటే కారణం దేవుడు కాదు, దెయ్యం కాదు, ఎవరు కాదు, నువ్వేం పలుకావు? రావట్లేదు 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 అని పలుకావు. దాన్ని అట్రాక్ట్ చేస్తావు కాబట్టి నీ జీవితం లేదు రాదనమాట. నా పిల్లలు మారట్లేదు మారట్లేదు మారట్లేదు, వాళ్ళు ఎప్పటికీ మారరు. నా భర్త మారట్లేదు 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 అని ఎప్పటికీ మారరు. మరేం చేయాలి? అదంతా వదిలేసాయి. నీకు ఏది కావాలి పలికి, ఏది కావాలి నీకు? నా భర్త మారాలి కాబట్టి థ్యాంక్ యూ జీసస్, నా భర్తను మార్చేసావు, మంచి మనసు ఇచ్చావు, నా భర్త జీవితం నాకు మంచిగా చేసావు, ఇద్దరు హత్తుకునేలా చేసావు, ప్రేమ కలిగి ఉండేలా చేసావు అని చెప్పి లేదు ఉన్నట్టు పలకాలి. అటువంటి దేవుని బిడ్డలు మనం. హల్లెలూయా. సర్వనాశనం సరే, సర్వ సమృద్ధి నువ్వు ప్రకటించాలి. నీ జీవితంలో ఏదైతే నష్టం ఉందో దానికి ఆపోజిట్ పలకాలన్నమాట. ఏంటంటే మృతులను సజీవులుగాను, లేనిది ఉన్నట్టుగాను పలుకుతున్నారు. మీరు ఎప్పుడు లేదు. మీ పరిస్థితి ఎలాగుందో డాక్టర్ చెప్పాడండి, నేను కొద్ది రోజుల్లో చనిపోతానంట. డాక్టర్ కొద్ది రోజులు అన్నాడు, నువ్వేం చేస్తావు? ఈ రోజే చనిపోతాను. ఎందుకంటే నీ ఆలోచన అంతా కూడా చచ్చిపోయింది అప్పుడు ఆల్రెడీ. నీ ఆలోచన ఆల్రెడీ చనిపోయినట్టుగా నిన్ను చూసుకుంటూ ఉన్నావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, డాక్టర్ చచ్చిపోతాను చెప్పాడా? నేను జీవిస్తాను, నేను సాధిస్తాను, నేను విజయం పొందుతాను, నేను 120 సంవత్సరాలు జీవిస్తాను, ఏ తెగులు నా గుడారం సమీపించదు, నా పక్కన 1000 మంది కూలీలను, నా పక్కన 10,000 మంది కూలీలను, అపాయం నా యొద్దకు రాదు. వాక్యాన్ని ప్రకటించండి. డాక్టర్ చెప్పింది కాదు, దేవుడు చెప్పింది ప్రకటించండి. దేవుడు వాక్యం ఏముందో ప్రకటించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జీవం ఉన్నది దేవుని వాక్యంలో. దేవుని వాక్యం పాడతాం కదా మనం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బా, నిజమేనా? మరి బాధలో నెమ్మది తిందిగా గందరగోళం. పాట పాడారు బాగానే, అస్సలు బ్రదర్ ఏం అర్థం అవ్వట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. పైకి పాట పాడతారు మళ్ళీ. ఏం పాట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని పాడి, బ్రదర్ బ్రతికుంటే పొద్దున్న మెసేజ్ చేస్తాను, చూపించాను దాంట్లో బోర్లు ఉంటాయి ఇలాంటి. బ్రతికుంటే పొద్దున్న మెసేజ్ చేస్తాను, ఇంకా ఈ లాస్ట్ ఇంకా నాకు ఏం దారి కనిపించట్లేదు. మరి ఏమైనా బైబిల్ ఏముంది? యేసు నేనే మార్గము, మరి దారి కనపడతలేదు అంటారేంటి? అంటే బైబిల్ చదవలేదు అనమాట వీళ్ళు ఎవరన్నా. అక్కడ స్పష్టంగా దేవుడు మార్గం, నేనే మార్గం అని దేవుడు అంటుంటే నాకు దారి ఏం కనిపెట్టలేదు. బైబిల్ చదవట్లేదే కదా అర్థం, వీళ్ళకి వాక్యం గుర్తులేదని కదా. ఏమా దారి కనపడలేదా? ఇలా పెట్టుకోండి, కళ్ళు ఇలా పెద్ద చేసుకోండి ఒకసారి, చూడండి ఒకసారి. బైబిల్ యోహాను సువార్త ఉంటుంది మరి, యేసు నేనే మార్గము సత్యము జీవము ఉన్నాయి కదా. జీవం ఉంది దాని దగ్గర, మరి జీవించు. ఎందుకు మరణం పలుకుతావు? ఎందుకు మరణం చూస్తావు? ఎందుకు మార్గం లేదంటావు? ఉంది కదా మార్గం, ఏసే మార్గం. ఆ మార్గంలో నువ్వు వచ్చినట్లయితే నువ్వు జీవిస్తావు, నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు, జీవ మార్గంలో నడుస్తావు, అనేక మందికి జీవం ఇస్తావు. నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. అది ఎలాగా? లోకం ఇచ్చినట్టుగా కాదంటండి, సమృద్ధి అనేటువంటి జీవం ఇస్తానికి వచ్చాను అన్నాడు దేవుడు. సమృద్ధికి ఇస్తాడు దేవుడు ఇప్పుడు కూడా, అరాకొర ఇవ్వడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదైనా చేశాడంటే కంప్లీట్ అనమాట. యోహాను సువార్త 17:4 దేవుడు చెప్తున్నాడంటే, తండ్రితో అన్నాడు, దేవా నీవు నాకు భూమి మీద ఇచ్చిన పని నేను పరిపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన ఏమిటో? దేవా రా, చెయ్యి. ఇంకా రాడు, చేయడు. దేవుడు కదిలించబడ్డాడు. ఎందుకు అదే ఆయన ఏమన్నా స్టిక్కా? గోడకి ఏమన్నా కొట్టబడి మేక ఆయన కదిలించబడ్డానికి, గట్టిగా ఊపితే ఆయన కదిలించబడటానికి? అసలు చాలా మంది ఇలాగంటారు. ఆయన కునుకడు నిద్రపోడంట. దేవుడు కదిలించబడ్డాడు అంటే అతుక్కుపోయినట్టు, లేకపోతే దేవుడు దిగొచ్చాడు. ఏమీ లేదు, ఇదంతా కూడా
అంటే మనకు అండర్స్టాండింగ్ లేక పలికే పదాలు ఇవన్నీ అలవాట్లు పొరపాట్లు చేసేటువంటివి అనమాట. హల్లెలూయా. దేవుడు కదిలించబడతాడు, దేవుడు నీలోనే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు అనమాట. ఎవరిని మనసు నా మీద అనుకుంటారో, ఎవరి హృదయం తలుపు తట్టుతాను నేను, ఎవరైతే తెలుస్తారో నేను వాళ్ళ లోపలికి వస్తాను, వాళ్ళతో కలిసి భోజనం చేస్తానని చెప్తుంటే దేవుడు కదిలించబడ్డాడంట. నువ్వు కదిలించబడాలి, నీ హృదయం కదిలించబడాలి, నీ హృదయం తెరవాలి, నువ్వు దేవునికి అవకాశం ఇవ్వాలి. అంతేగాని దేవుడిని ఏదో ఆయన ఏదో పెద్ద కదిలించబడతామంట, ఆయన ఏదో మీరు ఏదో చేసేసినట్టు, ఆయన ఏదో మాట వెళ్ళినట్టు దేవుడు కానీ దినవెల్లా ఏం చేస్తున్నట్టు నా చేతులు, ఆయన దినవెల్లా చేతులు చేస్తూ మళ్ళీ కదిలించబడ్డాడు అంటారేంటి అసలని? చాలా మంది మాట్లాడే మాటలు చూడండి ఎట్లా ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమీ కదిలించబడ్డావు. నా కన్నీళ్లు చూసి దేవుడు నా ప్రార్థన ఆలకించడం ఏంటి అంటే ఆలకించట్లేదు దేవుడు ప్రార్థన అంటే? నీకు జవాబు వస్తే దేవుడు ఆలకించినట్టు, జవాబు రాకపోతే దేవుడు ఆలకించలేదు. ఎందుకు నా మొర దేవుడు వింటలేదు, అంతేనా? మన ప్రమాదం అంతా కూడా. ఇప్పుడు జిమ్లోకి వెళ్తాం మనం, జిమ్లోకి వెళ్ళి ఏం చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు 10 కేజీలు ఇది వెయిట్ అనుకోండి, చేస్తున్నాను 10 సంవత్సరాలు బట్టి 10 కేజీలు, 8 కేజీలు, 7 కేజీలు, 6 కేజీలు, 5 కేజీలు అయిపోయింది ఇది, అంతేనా? ఏమో 10 సంవత్సరాల తర్వాత దాని వెయిట్ ఎంత ఉంటుంది? 10 కేజీలే ఉంటుంది. కానీ మరి ఎక్కడొచ్చింది మార్పు? నా బాడీలో మార్పు వచ్చింది. నా బాడీ, నా ఫ్యాట్ కరిగింది, నా షేప్ మారింది, నా రూపు మారింది, నా ఆకారం మారింది. మారేది నేను, అది మారదు. కాబట్టి మార్పు వచ్చేది నీలోను, కదిలించబడేది నువ్వు, కన్నీళ్ళు వచ్చేది నీకు, నీ జీవితం మారేది నీలో మార్పులు సంభవించా తప్ప దేవుళ్ళు మార్పులు సంభవించు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి ఇంటి పేరు ఎవరని చెప్తారా? యేసు ప్రభువు ఇంటి పేరు ఏంటి? ఉన్నదా ఇంటి పేరు? ఉన్నదా లేదా? లేదా ఉన్నదా? ఉందా లేదా? లేదు ఉందా? ఏంటమ్మా ఇంటి పేరా? ఇప్పుడు ఇంటి పేరు అంటే ఎక్కడ ఉంటుంది చెప్పలే, మనకు ముందు ఉంటుంది కదా ఇంటి పేరు అంటేనే. ప్రతి వారికి ఇంటి పేరు ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ సార్ నేము, తర్వాత నేము ఉంటుంది కదా ఎవరికైనా. ఇప్పుడు మా ఇంటి పేరు ఉందనుకోండి, నా పేరు కంటే ముందు ఇంటి పేరు వచ్చి అప్పుడు నా పేరు చెప్తారు కదా. మరి యేసు ప్రభువు ఇంటి పేరు ఏంటి చెప్తాడు కదా. ఆయన ఎవరంట? నేను అబ్రహాము దేవుడును. దేవుడి ఇంటి పేరు ఏంటంట? అబ్రహాము. నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడును. అంటే దేవుడి ఇంటి పేరు ఏంటి? నువ్వు నేనేనా? నీ పేరు, నిన్ను నన్ను ఇంటి పేరుగా పెట్టుకున్నాడు దేవుడు. నేను రమేష్ గారి దేవుడిని, నేను ఝాన్సీ గారి దేవుడిని, నేను జాషువా దేవుడిని, నేను అబ్రహాం దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని. అంటే నా ఇంటి పేరు ఏంటి తెలుసా? నువ్వే. నా చిరునామా ఏంటి తెలుసా? ఏంటి చిరునామా? యేసు ప్రభువు చిరునామా మొన్నే చెప్పాను ఈ మెసేజ్ అంతా, నేను మర్చిపోయారు అందరూ కూడా. అప్పుడే ఏంటంటే చిరునామా, దీనికి చిరునామా ఉందా లేదా? మనకు లొకేషన్ చేరిస్తే మనం ఇక్కడ వచ్చాం. నాగారం ఏమా. ఇప్పుడు ఇంటికి అడ్రస్ ఉందా లేదా? మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారంటే పలానా ఇంట్లో అని చెప్తాం. మరి దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మనలోనే. దేవుడు చిరునామా ఏంటి? మనమే. హల్లెలూయా. ఎంత ఆలోచించేస్తున్నారు, ఇంటి నెంబర్ ఎంత, హౌస్ నెంబర్ ఎంత, దేవుడిది ఎక్కడ ఉండరు అనుకోకండి. నువ్వే ఆయన అడ్రస్, ఆయన ఇంటి పేరు నువ్వే, అన్ని నువ్వు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలపరచబడ్డారా? మరి ఆన్లైన్లో కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయాలు మరి నేను రోజు చెప్తూనే ఉంటాను కాబట్టి ఒకే రోజు మిమ్మల్ని ముంచేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆదరించబడ్డారా? బలపరచబడ్డారా? కాబట్టి ఇక్కడి నుంచి మీరు ప్రార్థన ఎలా చేయాలంటే లేని ఉన్నట్టు పలకండి. సమస్యతో చెప్పండి. తుఫాన్ నెమ్మలించి, సముద్రం నెమ్మలించి, చూసారా కుక్కనే చీ ఓ అంటారు చూడండి. ఎంత చీప్గా మాట్లాడుతుంది దేవుడు సమస్యతోటి. నెమ్మలించి, చూసారా స్కూల్ టీచర్ సెడ్ అన్ ఆల్ ఆఫ్ యూ సైలెంట్ కదా. మాస్టర్ అయిన మన మాస్టర్. దేవుడు ఎవరు? మాస్టర్ అనమాట. సముద్రంతో ఏమంటున్నాడు? సెడ్ ఆన్ సెట్, అంతే. కూర్చుందా లేదా సముద్రం? కూర్చుందా లేదా గాలి, తుఫాన్ అన్ని ఏం చేసాయి? సైలెంట్ అయిపోయాయంట. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం మనం. ఆయన బిడ్డలు మన యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన విశ్వాసం ఉంచారు వాళ్ళందరూ కూడా బిడ్డలయ్యే, కుమారుల అధికారం ఇచ్చేసాడు. అంటే ఆయనదంతా మందే, ఆయన ఆస్తి మనకే, ఆయన అధికారం మనకే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పలుకుతావో నీకు కూడా సముద్రంలో పడుతుంది, నీకు కూడా పరిస్థితుల్లో పడతాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అధికారం కలిగిన వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, విన్న వాక్యం అర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి వాక్యానుసారంగా జీవించినట్లు కృప చూపించమని, సమస్త మహిమ మీరు తెచ్చుకున్నామని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి చూపిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.